వైసీపీ అధినేత జగన్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. అభ్యర్థుల ఎంపికలో తన మార్క్ చూపిస్తున్నారు ఆయన. ఇప్పటికే 3 జాబితాలో అభ్యర్థులను ప్రకటించిన జగన్ తాజాగా 4వ జాబితాపై కసరత్తును ప్రారంభించినట్టు తెలుస్తోంది. అయితే ఈ 4వ జాబితాలో ఎంపీ అభ్యర్థులపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. సంక్రాంతి సందర్భంగా కాస్త గ్యాప్ ఇచ్చిన సీఎం జగన్ పండగ ముగిసిన వెంటనే అభ్యర్థుల ఎంపికను మొదలుపెట్టారు. ఎప్పటిలాగే సిట్టింగ్లను మారుస్తూ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. వైసీపీ ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఎవరెవరి పేర్లు ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం. విజయనగరం పార్లమెంట్ స్థానంలో సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కొనసాగింపు, లేదంటే ఆయన స్థానంలో మజ్జి శ్రీనివాసరావుకు అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. అనకాపల్లి నుంచి బీబీ సత్యవతిని తప్పించి ఆ స్థానాన్ని విశాఖ డైరీ రమాకుమారికి ఇవ్వాలని సూచిస్తున్నారు. అమలాపురం నుంచి రాజోలు ఎమ్మెల్యే రాపాకను రంగంలోకి దించాలని పార్టీ భావిస్తోంది. అయితే ఆయన ఎమ్మెల్యేగానే పోటీ చేయడానికి మొగ్గు చూపించడంతో టీడీపీ నుంచి 2 నాయకులు వైసీపీలోకి వచ్చే అవకాశం ఉండడంతో వారికి అమలాపురం ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రాజమండ్రి నుంచి శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన అనసూరి పద్మలతను బరిలోకి దింపే అవకాశం ఉంది. లేదంటే దర్శకుడు వివి వినాయక్ పేరును కూడా రాజమండ్రి ఎంపీగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. నర్సాపురం నుంచి గోకరాజు రంగరాజు, లేదంటే సినీ నటుడు కృష్ణంరాజు భార్య శ్యామలాదేవిని రంగంలోకి దించాలని వైసీపీ అధిష్టానం యోచిస్తోంది. మచిలీపట్నం ఎంపీగా ఉన్న బాలశౌరి ఇటీవలే పార్టీని వీడారు. ఆయన స్థానంలో వివి వినాయక్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. రాజమండ్రి ఎంపీ సీటు ఇవ్వకపోతే వివి వినాయక్కు మచిలీపట్నం సీటును ఖరారు చేస్తారని తెలుస్తోంది. ఒకవేళ వంగవీటి రాధా వైసీపీలో చేరితే ఆయన మచిలీపట్నం నుంచి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుంటూరు పార్లమెంట్ నుంచి 2 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. గుంటూరు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్తో పాటు నటుడు అలీ పేర్లను వైసీపీ అధిష్టానం పరిశీలిస్తోంది. నర్సారావుపేట నుంచి కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఈసారి బీసీ నేతకు టికెట్ ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. నర్సారావుపేట పరిధిలోని ఎమ్మెల్యేలు మాత్రం ప్రస్తుత ఎంపీ లావు కృష్ణదేవరాయలకే తిరిగి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. జగన్ నర్సారావుపేట విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఒంగోలు ఎంపీ విషయంలో కూడా కొంత సందిగ్ధత నెలకొంది. మాగుంట శ్రీనివాసులరెడ్డి పార్టీ మారుతారా లేదా వైసీపీలోనే ఉంటారా అనేది తెలియాల్సి ఉంది. పార్టీలో ఉంటే ఆయనకు టికెట్ దక్కుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. మాజీ మంత్రి బాలినేని మాత్రం మాగుంటకే తిరిగి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దీంతో ఒంగోలు ఎంపీ సీటు విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఇక నంద్యాల పార్లమెంటు సీటుకు వస్తే ఒకవేళ గుంటూరులో నటుడు అలీకి సీటు దక్కకపోతే నంద్యాల సీటు ఖరారు చేస్తారని తెలుస్తోంది. నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. బాపట్ల నుంచి నందిగాం సురేష్ను మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో ఎవరిని బరిలోకి దింపుతారో చూడాలి. కడప నుంచి అవినాష్ రెడ్డి, రాజంపేట నుంచి మిథున్ రెడ్డి పేర్లు ఖరారైనట్టు తెలుస్తోంది. ఇలా పార్లమెంటు స్థానాల అభ్యర్థుల ఎంపికలో జగన్ తన మార్క్ చూపిస్తున్నారు. 4వ జాబితాపై 1-2 రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.